ఈ చిత్రంలో పాత్రలన్నీ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని కించపరచడానికి తీసినవి కాదు. భగవద్గీత ఒక మత గ్రంథం కాదని, అది విశ్వ మానవాళికి ఉపయోగపడే విజ్ఞాన గ్రంథమని చెప్పడమే మా యొక్క ఉద్దేశం. జాగ్రత్త అండి, అసలే కొత్త ప్రాంతం. నేను ఊరికి కొత్త కానీ ఉద్యోగానికి కొత్త కాదు పవని. ఏం భయపడకు, ఓకే? సార్ మాస్టారు మీరా రండి, కూర్చోండి. ఇంకేంటి మాస్టారు, ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నాం సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాం. మీరు మా అకాడమీకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఈరోజే మంచి రోజు అంటున్నారు సార్, ఈరోజే జాయిన్ అయిపోతాను. వావ్, కంగ్రాట్స్. అయితే మీ క్లాస్కి వెళ్ళిపోండి. నమస్తే సార్. స్టాప్ ఇట్ సార్. దేనికి కొడుతున్నారు సార్ పిల్లవాడిని? ఇటువంటి వాళ్ళు కొడితేనే కానీ భయం రాదు సార్. పిల్లలకి భయం బట్టి లేదు సార్ టీచర్ అంటే అసలు ఆ మాట వినట్లేదు. చిన్నపిల్లల్ని కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన వాళ్ళకి చదువు రాదు సార్. మనల్ని నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. మనం సంస్కారం నేర్పాలే తప్ప కొట్టినంత మాత్రాన వాళ్ళకి చదువు రాదు, మొండి తీరపడం తప్ప. మాస్టారు బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. జోసఫ్ మాస్టర్ మీకు చాలా సార్లు చెప్పాను, పిల్లలతో దురుసుగా వ్యవహరించకూడదు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సరే సార్. గో అండ్ సిట్. స్టూడెంట్స్, ఈరోజు మనకు కొత్తగా సోషల్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఈయన పేరు జ్ఞానేశ్వరరావు గారు. మై కమిన్ సార్. కమిన్. యూనిఫామ్ ఏదమ్మా? సార్ నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. మాస్టర్, ఈ అమ్మాయి జ్ఞానేశ్వరి, చాలా తెలివైన అమ్మాయి. కూర్చోమ్మా. సార్ క్లాస్ చూసుకోండి. చూడండి పిల్లలు, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ మోగల్ ఎంపీఆర్. ఓకే ఓకే సార్. ఓకే. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్. వీళ్ళ చరిత్ర కోసం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే ఓకే సార్. సార్ రామాయణం మహాభారతం నిజంగా జరిగాయా సార్? అవునమ్మా. సార్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, హనుమంతుడు మన పూర్వీకులే కదా సార్? అవునమ్మా. సార్ మరి వాటిని పురాణాలుగానే ఎందుకు చెప్తారు సార్? మన చరిత్రలో పాఠ్యాంశాలుగా ఎందుకు చెప్పుకోరు? ఒక డాక్టరు, లాయరు, ఇంజనీరు కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి, కానీ జీవితంలో సక్సెస్ అయ్యి ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకాలంటే ఒక్క భగవద్గీత చదివితే చాలని మా అమ్మగారు చెప్తూ ఉండేవారు సార్. మేము బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగం చేస్తున్నామమ్మా. ఎవరో రాసిన చరిత్రని మీకు గొప్పగా చెప్తున్నాం. మన చరిత్ర మారాలంటే నీలాంటి వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఇటువంటి చరిత్రని మార్చగలగాలి. రామాయణ మహాభారతాన్ని పాఠ్యాంశాలుగా చేర్చి మన చరిత్రను మనమే చదువుకునేటట్లుగా ఒక రోజు వస్తుందని నేను కూడా బలంగా ఎదురు చూస్తున్నాను. ఏంటి మాస్టర్, ఫస్ట్ క్లాస్ ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు క్లాస్లో? నా క్లాస్లో జ్ఞానేశ్వరి అనే అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ సార్. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. బాబా, ఏం పిల్లలరా బాబు, ఈ పిల్లలతో పడలేకపోతున్నాం అసలు. ఫాతిమా గారు జ్ఞానేశ్వరి గురించి చెప్తున్నారండి సారు. ఎవరు? ఎప్పుడు చూసినా భగవద్గీత గురించి చెప్తూ ఉంటుంది, ఆ పాపేనా? ఎందుకు సార్ మీకు ఆ పాప అంటే అంత పార్షియాలిటీ? పిల్లల పట్ల అలా పార్షియాలిటీ చూపించకూడదు మాస్టారు. పిల్లల్లో మంచిని ప్రోత్సహించాలి. మంచి అయితే మనం ప్రోత్సహించడంలో తప్పులేదు మాస్టర్, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా హిందూ మతం గురించి మా అమ్మగారు అలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా మాస్టారు. కరెక్ట్గా చెప్పారు మేడం గారు. ఇంత చదువుకొని ఎందుకు మాస్టారు అలా మూర్ఖత్వంగా మాట్లాడతారు? ఆ పాప చెప్పిన దాంట్లో తప్పేముంది? రామాయణ మహాభారతాలు సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యని మీకు తెలుసు కదా. మన పూర్వీకులంతా హిందువులే కదా మాస్టారు. మన చరిత్ర కోసం చెప్పమంటుంది, ఇందులో తప్పేముంది? మన దేశాన్ని పరిపాలించని చెంగిస్ ఖాన్ కోసం, అతని క్రూరత్వం కోసం బుక్కుల్లో కథలుగా రాస్తారు. అదే చెంగిస్ ఖాన్
మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా చేసిన రాజుల కోసం ఎవ్వరు కూడా చరిత్రలో రాయరు. మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని బలవంతంగా మతమార్పిడి చేసిన ఆ ముస్లిం పాలకులు కట్టిన మసీదుల గురించి చరిత్రలో చెప్తారు, కానీ వాళ్ళు కూల్చిన మన దేవాలయాల గురించి ఏ చరిత్రలోని కూడా చెప్పరు. హిందువులంటే మతం కాదు, ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన విధానం అని ఎంతమంది ఋషులు మహర్షులు చెప్పినా మనెవ్వరికీ అర్థం కావడం లేదు. భగవద్గీతను ఇంకా మీరు మత గ్రంథంగానే చూస్తున్నారు. మూర్ఖులు మీరా పాప. మన జాతిపిత మహాత్మా గాంధీ సైతం తన మార్పుకి భగవద్గీతే కారణమని ఒప్పుకున్నారు. మన చరిత్రను మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత జోసఫ్ గారు. అదే ధర్మం. మీ మనోభావాలు దెబ్బతిన్నట్లు నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి మాస్టారు. లేదు మాస్టారు, మీరే మమ్మల్ని క్షమించండి. అమ్మా జ్ఞానం, మా అమ్మగారు కూడా మీలాగే పిలిచేవారు సార్. మీ అమ్మగారంటే నీకు చాలా ఇష్టంలా ఉంది. సార్, మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మగారికి మా మామయ్య అంటే చాలా ఇష్టం. మా మామయ్య పేరు జ్ఞానేశ్వర్, అందుకే నా పేరు కూడా జ్ఞానేశ్వరి అని పెట్టారు సార్. వావ్, నా పేరు కూడా మీ మామయ్య పేరే. ఆయన ఎక్కడుంటారు? ఫారెన్ లో ఉంటారంట. నేను ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు. ఆయన ఎప్పటికైనా వస్తారని మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. ఆయన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాధపడకమ్మా, తొందరలోనే వస్తారులే. రేపు స్కూల్కి వేగం వచ్చాయి. చిల్డ్రన్స్ డే కదా. ఓకే, బాయ్. అమ్మా జ్ఞాను, అమ్మా లేమ్మా, స్కూల్ టైం అవుతుంది. కొంచెంసేపు పడుకుంటానమ్మా. ఈరోజు స్కూల్లో చిల్డ్రన్స్ డే ఉంది కదమ్మా, త్వరగా లేచి రెడీ అవ్వు. అయితే నువ్వు రెడీ అయిపో అమ్మా, నేను రెడీ అయిపోతాను. జ్ఞానేశ్వరి ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? హలో అవుని, జ్ఞానేశ్వరి ఈవేళ స్కూల్కి రాలేదు. వాళ్ళ ఇంటికి మనం వెళ్తున్నాం. నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను వస్తున్నాను. సరేనా? సార్, తాతయ్య, మా సార్. రండి బాబు. ఏమా స్కూల్కి రాలేదు? తల్లిదండ్రులు తీసుకురమ్మన్నారంట కదా బాబు. ఉంటేనే కదా బాబు తీసుకురావడానికి. ఈ ఫోటో ఎక్కడుందేంటి? ఏమవుతుందని నీకు? మా అమ్మ. హాయ్ అన్నయ్య. ఏంటమ్మా? అన్నయ్య ఈరోజు సినిమాకి వెళ్దాం రా. ఓహో, సినిమా ప్రేమ నిజమేమో అనుకున్నాను. ఏమైందిరా? సినిమాకే తీసుకెళ్ళట్లేదు. రేపు నాకు పెళ్ళి అయితే నన్ను పట్టించుకోవేమో. నిన్నే కాదమ్మా, నీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాను. సరేనా? పద వెళ్దాం. నీ తల్లే కాదమ్మా, తను నా చెల్లి కూడా. సంవత్సరం క్రితమే రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయారు బాబు. నలుగురు బాధపడకండి, మీరు ఎవరు లేరని మీరు బాధపడకండి. పాప బాధ్యత మీ బాధ్యత ఇకపై మేము తీసుకుంటాం. సరే అండి, స్కూల్ ఫంక్షన్కి వెళ్దామా? సరే నాన్న, పాపను రేపు ఉదయం తీసుకొస్తాను. పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మీరు బాగా చదువుకుని అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఆశీస్సులు అందిస్తున్నాను. భగవద్గీత మతగ్రంథం కాదు, ప్రతి పాఠ్యాంశంలో చేర్చవలసినటువంటి పుస్తకం అని చెప్పి జ్ఞానేశ్వర మాస్టర్ తాలూకా కోరిక నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్గా మన స్కూల్ నుంచి 4 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. అందులో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జ్ఞానేశ్వరి. And second prize goes to CH Kritik. And third prize goes to Manashwini.